నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ తప్పులు ప్రజలకు శాపాలుగా మారాయి. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసును మళ్లీ విచారించాలి. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల డిమాండ్. పోలవరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధం. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్. జూలై 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి వెల్లడి. మీ భద్రత మా అందరి బాధ్యత. నా నెంబర్కు కాల్ చేయాలని ఆదిరెడ్డి సూచన. గోదావరి రివర్ ఫ్రంట్ నిర్మాణానికి జూలై 2వ తేదీన శ్రీకారం చుట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించామని, దానిలో భాగంగా ఈ నెల 30వ తేదీ ఆదివారం సాయంత్రం గోదావరి గట్టున ఉన్న పివి నరసింహారావు పార్క్లో స్థానిక ప్రజలు, వ్యాపారులు, టూర్ ఆపరేటర్లు తదితర పెద్దలను భాగస్వాములుగా చేసి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆదిరెడ్డి వెల్లడించారు. గతంలో పనిచేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి అనాలోచితంగా చేసిన పనుల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, నగరాన్ని చాలా మార్చాలన్నారు. స్థానిక తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యకర రాజమహేంద్రవరం కోసం ప్రక్షాళన చేపట్టామన్నారు. దీనిలో భాగంగా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిని ఇప్పటికే 2 సార్లు పరిశీలించి లోటుపాట్లు గుర్తించి వాటిని అధిగమించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆసుపత్రిలో రోగులకు సౌకర్యాలు మెరుగుపరిచేందుకు సిఎస్ఆర్ నిధుల కోసం ఆయా సంస్థలను అడగటం జరిగిందన్నారు. గత 5 ఏళ్లుగా నగరాన్ని పట్టి పీడిస్తున్న గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను నిర్మూలించేందుకు పోలీసు, ఎక్సైజ్, మున్సిపల్ అధికారుల సమన్వయంతో మీ భద్రత మా బాధ్యత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వివరించారు. మాజీ ప్రజా ప్రతినిధి ప్రచార రథం దగ్ధం ఘటన నేపథ్యంలో ఎస్పీతో మాట్లాడటం జరిగిందన్నారు. జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, కాల్ డేటా తీయాలని, దానికి కారకులు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. నగరానికి ఇదే సమస్య అన్నట్టు చిత్రీకరించవద్దన్నారు. ప్రతిదీ రాజకీయం చేయాలనుకోవటం అవివేకమన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఎన్డీఏ కూటమి కంకణం కట్టుకుందన్నారు. టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు, మజ్జి రాంబాబు, జనసేన నగర అధ్యక్షులు వై శ్రీను, బుడ్డిగ రాధా, కిలపర్తి శ్రీనివాస్, కంటిపూడి శ్రీనివాస్, శెట్టి జగదీష్, బుడ్డిగ రవి, బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కురగంటి సతీష్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి దీన్ని రాజకీయంగా ఏదో ఇదే నగరానికి పెద్ద సమస్య కింద, దీనివలన ఏదో జరిగిపోతుంది అన్నట్లు ఒక చిత్రీకరణ చేయాల్సిన అవసరం లేదు. నిన్న రాత్రంతా వర్షం పడ్డది. నగరానికి చాలా పెద్ద సమస్య అది. మీ అనాలోచన వలన రాత్రి అంతా కూడా వర్షం పడితే నగరం అంతా అస్తవ్యస్తంగా ఉందన్నది చూసాం. అది ఇంకా పెద్ద సమస్య. కానీ ఇది జరగడం వలన మీకు ఇబ్బంది కలగలేదని నేను అన్ను. కానీ దీన్ని రాజకీయంగా చెయ్యాలని ప్రతి చిన్న అంశాన్ని కూడా, ఇంకా ఆఖరికి నువ్వు బాతుల్లో కాలు జారి పడినా కూడా ఈ ఎన్డీఏ కూటమి మీదే బాధ్యత అనే స్థాయికి వచ్చేస్తా ఉన్నాం. మేమెందుకు పట్టించుకుంటాం? అసలు ఎందుకు పట్టించుకోవాలి? మా ఎన్డీఏ కూటమికి వచ్చిన మెజార్టీ 72,000. మా కూటమికి వచ్చిన ఓట్లు కూడా రాలా. అసలు ఎందుకు నిన్ను పట్టించుకోవాలి మేము? మాకు నీకన్నా పెద్ద సమస్యలు ఊర్లో చాలా ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు కల్పించాలి యువతకి. పాడైపోయిన నగరాన్ని మళ్ళీ ప్రక్షాళన చేయాలి. 4 సంవత్సరాలు ఏం చేశారు ఈ వైసీపీ వాళ్ళు? డ్రైనేజ్ మా వాళ్ళు వెళ్ళి డీసిల్టింగ్ చేస్తూ ఉంటే ఎక్కడికక్కడ ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇంత మట్టి ఇప్పుడు దాకా డీసిల్టింగ్ ఇన్ని రోజులు చేయలేదా? ఇన్ని సంవత్సరాలు చేయలేదా? గోదావరి గట్టు మీద అయితే ఏకంగా అవన్నీ ఛానల్సే బీసిపోయినాయి అనుకోండి, అది వేరే విషయం. అక్కడ ప్రజలు ఈరోజు ఆనందపడుతున్నారు మేము చేసే కార్యక్రమాలు. బాధ ఉంటే తెలియచేయండి, అంతేగాని ప్రతిదీ రాజకీయంగా లబ్ధి పొందేయాలని అనుకుంటే కష్టం. మా కార్యక్రమాల్లో మేము ఉంటా ఉన్నాం. ప్రెస్ మీట్ కూడా పెట్టడానికి గల కారణం ఏమిటంటే, సాయంత్రం వరల్డ్ కప్ ఫైనల్ ఉంది. ఆనం కళాకేంద్రంలోని నగర ప్రజలందరూ కూడా వీక్షించేందుకు మంచి కార్యక్రమం పెట్టాం. మీరు దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసును తిరిగి విచారించాలని, విధి నిర్వహణలో అలసత్వానికి పాల్పడిన పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని, అతడి కుటుంబానికి రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం సత్వరమే న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముప్పాళ్ల సుబ్బారావు కోరారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో
ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ వీధి సుబ్రహ్మణ్యం ఒంటి నిండా గాయాలు ఉన్న అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారని, సంఘటన జరిగిన సమయంలో అనంతబాబు గన్మన్ ఎక్కడికి వెళ్లాడో తెలియదని, సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇంకా చాలా మంది ఉన్నారని పేర్కొన్నారు. కానీ అనంతబాబు ఒకరి మీదే కేసు నమోదు చేశారని, ఒక వ్యక్తి అన్ని గాయాలు చేయటం అసంభవమని, ఈ కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి వైసీపీ అడుగుజాడల్లో నడిచిన పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతబాబు సహజ వనరులను దోచుకున్నాడని, అతడు చేసిన అక్రమాలకు అధికారులంతా సహకరించారని ఆరోపించారు. చట్ట ప్రకారం బాధితుడికి అందాల్సిన ఆర్థిక సాయం కూడా ఇంకా అందలేదని, సుబ్రహ్మణ్యం మీద ఆధారపడి బ్రతికే వారికి పెన్షన్లు ఇవ్వాలని, కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. అనంతబాబు ప్రస్తుతం మధ్యస్థ బెయిల్పై ఉన్నాడని, పోలీసులు ఛార్జ్ షీట్ను నిర్దేశిత సమయంలోగా వేయకపోవటం వల్లే ఈ పరిస్థితి ఎదురైందన్నారు. హత్య కేసులో విచారణ నిష్పక్షపాతంగా చేయలేదని, అనంతబాబుపై రౌడీ షీట్ ఉన్నా గతంలో ఎటువంటి కేసులు లేవని, పోలీసులు కేసు నమోదు చేశారని, మాజీ ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని మించిన అక్రమాలు, నేరాలు అనంతబాబు చేశాడని ధ్వజమెత్తారు. సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు సత్యనారాయణ, నూకరత్నం పాల్గొన్నారు. అనంతబాబు అయితే చాలా దారుణంగా నా కొడుకుని చంపేశాడండి. ప్రపంచం అంతా తెలుసు. చంద్రబాబు నాయుడు సార్కి కూడా తెలుసండి. ఆ రోజుల్లో ఆయన ఆదుకోబెట్టి మేము ఇప్పుడు వరకు ఇలా ఉన్నామండి. ఇంకా వరప్రసాద్ గారు, ముప్పా సుబ్బారావు గారు మమ్మల్ని అలా నిలబెట్టి ఆదుకున్నారండి 10 దాంట్లోని. మాకైతే రావాల్సింది అయితే ఏమీ రాలేదండి. ఆయుష్నాల్లో పింఛన్ అని రాశారండి. మళ్ళీ ఆయుష్నాలు వచ్చేది సంవత్సరం అయిపోతుందండి. 2 సంవత్సరాలు దాటేస్తుంది అప్పుడని పిల్లోడిని చంపేసి. మాకైతే ఏమీ రాలేదండి. మాకు పోస్కారం ఏమీ లేదు. పిల్లోడే మాకు, మా పెద్ద పిల్లోడే మాకు ఆధార కింద ఉండబడండి. మాకు అంతకన్నీ కూడా గవర్నమెంట్ వైఎస్ఆర్లో ఆపేశారండి. ఏమీ రాలేదు. స్థలం అని ఇచ్చారండి. స్థలం కూడా మాకు ఇంకా ఎకరం లేదు. అక్కడ ఇల్లు కడతా అన్నారు, ఏమీ లేదండి. మాకు డబ్బులు కూడా పడి కూడా ఏమి రాలేదు. పిల్లడికి జాబ్ ఎత్తా అన్నారండి, ఏమి కూడా రాలేదండి. మాకు అన్ని వచ్చేలా చేస్తారని గవర్నమెంట్ వారిని అడుగుతున్నానండి. 2022 సంవత్సరం మే 19వ తేదీ రాత్రి ఆనాటి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, అతని దగ్గర డ్రైవర్గా పనిచేసి మానివేసినటువంటి వీధి సుబ్రహ్మణ్యం అనే యువకుడిని అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సంఘటన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అయితే ఆ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఆనాటి సంబంధించిన వ్యక్తి కాబట్టి కేసు నమోదు చేసే దగ్గర నుంచి విచారణ మొత్తం కూడా అతన్ని ఏ విధంగా కాపాడాలని ప్రయత్నం చేయడం జరిగింది. ఒంటి నిండా గాయాలున్నాయి, చనిపోయిన శవం ఉంది, కారులో ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా స్పష్టంగా అనంతబాబు ఇలా చేశారని చెప్పినా కానీ దాన్ని అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు తప్ప దాన్ని హత్యగా నమోదు చేయాల పోలీసు వాళ్ళు. సరే, 20వ తారీఖున మరుసటి రోజు అదే రోజు కుటుంబ సభ్యులను అడిగితే అనంతబాబు ఇలా తీసుకొచ్చి పెట్టాడు, ఇలా గాయాలతో ఇలా జరిగిందని అంటే అది మర్డర్ కేసుగా నమోదు చేయలేదు, అనంతబాబును ముద్దాయిగా చూపించలేదు. కానీ పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత అప్పుడు దాన్ని హత్య నేరంగా మార్పు చేశారు. రెండోది, అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర జరిగిందని చెప్పేసి ఏదైతే అనంతబాబు తప్పుడు సమాచారం చెప్పాడో దాన్ని అది వాస్తవం కాదని చెప్పేసి మధ్యవర్తుల సమావేశంలో చెప్పినా కానీ ఎస్పీ సాయంత్రం వచ్చేసి కేసును పక్కదోవ పట్టించడానికి ప్రెస్ మీట్ పెట్టాడు. కానీ చంద్రబాబు నాయుడు లాంటి వారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన దగ్గర సమాచారం రాబట్టాలని చెప్పేసి వెనువెంటనే పోలీసు కస్టడీ పిటిషన్ వేసినటువంటి పోలీసులు దళిత యువకుడిని హత్య చేసినటువంటి అనంతబాబు విషయంలో తక్షణమే పోలీసు కస్టడీకి తీసుకొని అతన్ని వాస్తవాలు ఏంటో తెలుసుకొని మిగిలిన ముద్దాయిలు ఏ విధంగా చేశారో నేరాలకు సంబంధించిన సమాచారం రాబట్టడం విఫలమయ్యారు. ఇంకా 15 రోజులు దాటిపోవడానికి చట్ట ప్రకారం 10 నిమిషాలు ఉందనగా ఆయన పిటిషన్ వేసి న్యాయస్థానంతో డిస్మిస్ చేయించుకొని ఆ విధంగా వాళ్ళని కాపాడాడు. రెండోది, ఇక్కడ ఎవరైతే అనంతబాబు ఉన్నాడో అనంతబాబుకి గన్మ్యాన్లు ఉంటారు ఎమ్మెల్సీ కాబట్టి. ఆ గన్మ్యాన్లతో పాటు వెళ్ళాడా, ల్యాండ్ వదిలేసి వెళ్ళాడా? గన్మ్యాన్ వదిలేసి వెళ్తే గన్మ్యాన్ ఏమైనా ఉన్నతాధికారులకి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పేసి సమాచారం ఇచ్చారా లేదా? ఆ దిశలో విచారణ జరగల కేసు. 31 గాయాలు, 3 అంతర్గత గాయాలతో మనిషి చనిపోయి ఉంటే ఒకే వ్యక్తి ఈ నేరానికి పాల్పడ్డారని ఛార్జ్షీట్ వేశారు. అంటే తనకైనా బలమైన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి, పుష్టి గల వ్యక్తి,
అతన్ని 31 గాయాలు 3 అంతర్గత గాయాలు చేసి చంపడం అనేది ఒక వ్యక్తికి సాధ్యమా? మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే ఈ కేసుని ప్రత్యేక విచారణ సంస్థతో జరపాలి, అధికారుల మీద చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఆపదలో ఉన్నటువంటి ఎవరైతే వీధి సుబ్రహ్మణ్యం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారో ఆ యొక్క కుటుంబాన్ని చట్ట ప్రకారంగా రావాల్సినటువంటి నష్టపరిహారాలతో పాటు చట్ట ప్రకారంగా రావాల్సినటువంటి పథకాలతో పాటుగా ప్రభుత్వం కూడా వాళ్ళని ఆదుకొని వాళ్ళకి నిర్మాణం చేపట్టినటువంటి ఇల్లు ఇవ్వటం కానివ్వండి, భూమి ఇవ్వటం కానివ్వండి, లేకుంటే చట్ట ప్రకారం రావాల్సిన 4 లక్షల పైగా ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఇవ్వాల్సిన సొమ్ము విషయంలో కానివ్వండి, ఇవన్నీ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని ఇటువంటి ఈ రాష్ట్రంలో పునరావృతం కాకుండా, దళితుల మీద దాడులు జరగకుండా, దళితులపై జరిగే దాడులు నిరోధించడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత అనర్థాలకు కారకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మాజీ ఎంపీ మార్గాని భరత్రాం విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు జాప్యానికి కారణంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నెపం నెడుతూ శ్వేతపత్రం విడుదల చేయటం హాస్యాస్పదమన్నారు. శనివారం మార్గాని ఎస్టేట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2 ప్రధాన అంశాలు చర్చ జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ పీపీఏ సిఫార్సు చేశారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఏ హోదాలో శ్వేతపత్రం విడుదల చేస్తారని ప్రశ్నించారు. 2014 నుంచి 19 వరకు, 2019 నుంచి 24 వరకు ఇంతవరకు జరుగుతున్న పనులు ఎవరి ఆధ్వర్యంలో జరిగాయో ప్రజలకు తెలుసని అన్నారు. చంద్రబాబు పాలనలోనే పోలవరం ప్రాజెక్టు అస్తవ్యస్తంగా నిర్మాణం జరిగిందని ఆరోపించారు. దానిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నెపం నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు స్థితిగతులపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 18 కార్యాలయాలు తొలగించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇచ్చారని, దీనిపై కోర్టు స్టే విధించిందన్నారు. సిటీలో టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విధ్వంసాలకు పాల్పడుతున్నారని అన్నారు. తాను ఎంపీగా అధికారంలో ఉండగా శాంతి భద్రతలు ఇంతగా క్షీణించలేదన్నారు. తన ప్రచార రథాన్ని ధ్వంసం చేసిన వారిపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెల రోజుల్లో ప్రజల పక్షాన చెయ్యి కలిపి ప్రజాస్వామ్యంపై పోరాటం చేస్తామన్నారు. వైసీపీ నగర అధ్యక్షుడు అడప శ్రీహరి, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. నేను ఇవాళ చెప్తా ఉన్నా, కాఫర్ డ్యామ్, అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఎవరి హయాంలో కంప్లీట్ అయిందండి? జగనన్న ప్రభుత్వంలో కాదా? డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఎవరి హయాంలో కంప్లీట్ అయిందండి? జగనన్న ప్రభుత్వంలో కాదా? మొత్తం స్పిల్వే కంప్లీట్ చేసి హైడ్రాలిక్ గేట్స్ పెట్టి నీరుని నదిని డైవర్ట్ చేసి ఈ స్పిల్ ఛానల్ మీదుగా పంపించింది ఎవరి హయాంలో పంపించారండి? ఈ నీరంతా కూడా జగనన్న గారి ప్రభుత్వంలో కాదా? మరి ఇన్ని కంప్లీషన్ చేసిన ప్రభుత్వం జగనన్న గారి ప్రభుత్వం అయితే కేవలం జగనన్న 4% కంప్లీట్ చేశాడు, 5% కంప్లీట్ చేశాడని తప్పుడు లెక్కలు ఇస్తూ ఉన్నారు. మరి కాఫర్ డ్యామ్ మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4-5 సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు. మరి దాని టెన్యూర్ ఎంతకాలం ఉంటుంది? దాని స్పాన్ ఎంతకాలం ఉంటుంది? మళ్ళీ కాఫర్ డ్యామ్, ఇప్పుడు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద ఉన్న డయాఫ్రమ్ వాల్ ఇప్పుడు దాకా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా, అంటే ఇంకొక డయాఫ్రమ్ వాల్ కట్టాలా అక్కర్లేదా అనే దానిపైన నిర్ణయం తీసుకోవాలా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామి కింద ఉన్నాడు. మరి భాగస్వామి కింద ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ని డిమాండ్ చేయాలి కదండి. డిమాండ్ చేసుకోకుండా 4 సీజన్లు పడుతుంది అంటే 4 సంవత్సరాల్లో కానీ నేను ఏం చెప్పలేను అనే మాట ఎట్లా మాట్లాడతారు? ఇంకా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 18 కార్యాలయాలు ఎన్నాటిపైన నోటీసులు ఇచ్చి దాన్ని తొలగించే కార్యక్రమము చేస్తూ ఉన్నారు. దాని తర్వాత మేము హైకోర్టుకు వెళ్ళాము, స్టే వచ్చింది, స్టేటస్ కో వచ్చింది. అది పక్కన పెడితే ఇవాళ ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం, మీరు 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఎన్నెన్ని భూములు మీరు తీసుకుని ఉన్నారు? ప్రభుత్వం తరపున మీరు 1000 రూపాయలు ఎకరానికి లీజ్ తీసుకోవడం వాస్తవం కాదా? కడపలో తీసుకున్నారు, గుంటూరులో తీసుకున్నారు, అదేవిధంగా మచిలీపట్నంలో తీసుకున్నారు, శ్రీకాకుళం తీసుకున్నారు, విజయనగరం తీసుకున్నారు, విశాఖపట్నం తీసుకున్నారు. నేను చెప్పుకుంటూ వెళ్తే ఇంత పెద్ద లిస్ట్ వస్తుంది. మరి ఇన్ని చోట్ల మీరు 1000 రూపాయలకి నామమాత్రం లీజులకి తీసుకున్నప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా వాటి జోలికి పోయినామా?
ఎప్పుడైనా వాటిని కూలగొట్టే కార్యక్రమం చేశామా? మీరు ఒక జీవో రూపేణ తీసుకుని వచ్చారు, క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు, జీవో రూపేణ తీసుకుని వచ్చారు, అది లీజ్ రాయిపించుకున్నారు. ఇదే సిస్టమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే సిస్టమ్ జీవో రూపేణ అథెంటిక్గానే చేసామే. మరి దీనిపైన ఎందుకు మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? అదే రకంగా ఇంకొక అంశం ఏంటంటే, ఈయన మీడియా పైన, ఎన్టీవీ పైన, TV9 పైన, సాక్షి పైన వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారండి అంటే కేబుల్ ఛానల్స్ కానీ మిగతా ఛానల్స్ కానీ ఏది కూడా టెలికాస్ట్ చేయకూడదని చెప్పేసి మీడియా పైన వీళ్ళు జులుం చూపిస్తూ ఉన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాలను చివరి లబ్ధిదారుని వరకు అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా జిల్లాలో ప్రభుత్వ అమలు చేస్తున్న కార్యక్రమాలను వేగవంతంగా ప్రజలకు చేరవేయటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. జూలై 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ సజావుగా జరిగేలా పర్యవేక్షణ చేస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో అన్ని శాఖల అధికారులు వారి వారి కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. అందరితో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. జూలై 1వ తేదీన ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు కార్యాచరణతో పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. ఎక్కువ మొత్తంలో పెన్షన్ లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. ఎక్కువ మొత్తంలో పెన్షన్ లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉంటుందని అందిస్తున్నందున సదరు మొత్తాన్ని 2-3 క్లస్టర్ల ద్వారా మ్యాపింగ్ చేయడం జరుగుతుందన్నారు. జూలై 1వ తేదీ ఉదయం 6 గంటల నుండి సచివాలయం, ప్రభుత్వ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా త్రాగునీరు, శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలో డయేరియా కేసులు నమోదు కాకుండా అధికారుల కార్యాచరణ అమలు చేస్తున్నారని వివరించారు. జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్, అలానే గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అది ఎండ్ మైల్ వరకు, చివరి బెనిఫిషరీ వరకు, చివరి వరకు తీసుకువెళ్ళడానికి కావాల్సిన ఆల్ ఫెసిలిటీస్ కల్పించడం. అది మనం అమలు చేసేటప్పుడు వ్యక్తుల వలన కానీ అలానే పరిస్థితుల వలన కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గవర్నమెంట్ లక్ష్యం ఏదైతే అనుకుందో అది ఖచ్చితంగా కింది వరకు చేరేటట్టుగా చేయడమే యాజ్ ఏ కలెక్టర్గా ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. దానితో పాటుగా మనం ఈ కార్యక్రమాలు అమలు చేసేటప్పుడు మేబీ స్కీమ్స్ ఆర్ మేబీ ద ప్రోగ్రామ్స్ ఆర్ ఎనీ బెనిఫిషరీ ఓరియంటెడ్ కార్యక్రమాలైనా అందులో కొన్ని గ్రివెన్సెస్ అండ్ లోటుపాట్లు ఉండొచ్చు. దాని గురించి వాళ్ళు కలెక్టర్ దగ్గరికి, అదర్వైజ్ వాళ్ళ స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరుగుతుంది ఇన్ ఫార్మ్ ఆఫ్ గ్రివెన్స్ ఆర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ పిటిషన్. దానిని పూర్తిగా పరిశీలించి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా అందరికీ జస్టిస్ జరిగేటట్టుగా చేయడం అనేది రెండవ ప్రయారిటీ. అండ్ థర్డ్ వన్ ఈజ్ అవైలబిలిటీ. నాతో పాటుగా డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరూ అవైలబుల్గా ఉంటారు. దే ఆర్ ఎట్ ద డిస్పోజల్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్. మీ భద్రత మా బాధ్యత అనే విధానంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించే దిశలో అడుగులు వేయటం లక్ష్యంగా పనిచేస్తామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. మీకు ఎటువంటి సమస్య వచ్చినా నాయకులు అందుబాటులో ఉంటారని, వారు సరిగ్గా స్పందించకపోతే నేరుగా నా నెంబర్ 8693934567కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక 9వ డివిజన్ బర్మా కాలనీలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పక్క రోడ్లో పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీ భద్రత మా బాధ్యత కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ మీ పిల్లల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వానికి మహిళలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి గెలిపించడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఇంటింటికి తిరిగినప్పుడు మహిళలు పిల్లల భవిష్యత్తు కోసం కోరటం జరిగిందని, అదే అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందన్నారు. ఆ దిశలో అడుగులు వేస్తూ మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. మీ భద్రత కల్పించడంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి, ఆకతాయిల ఆగడాలు అరికట్టడం వంటి అనేక అంశాలు ముడిపడి ఉన్నట్టు పేర్కొన్నారు. ఆకతాయిలు చేసే ఆగడాలు, పిల్లల్ని ప్రలోభ పెడుతున్న అనేక ఘటనలు మహిళలు మా దృష్టికి తీసుకుని వచ్చారని అన్నారు. మహిళల ఆశీర్వచనం వల్లే అధిక మెజారిటీతో గెలుపొందారని, వారికి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీకి కట్టుబడి వారికి అన్ని విధాలుగా భరోసా, భద్రత కల్పించడం మా బాధ్యత అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. ప్రకాష్ నగర్ సిఐ
కేవీఎస్ సత్యనారాయణ, ఎక్సైజ్ కమిటీ నిక్సన్, నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి అనేది ఒక సాంస్కృతిక నగరం. దీనికి ఒక చరిత్ర ఉంది, ఒక పేరు ఉంది. కానీ గమనిస్తాము. దీనిలో భాగంగా పోలీసు వారు ఎప్పుడు కూడా మీకు సదా అందుబాటులో ఉంటారు. మీకు ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి గంజా నిర్మూలించడం కోసం ప్రభుత్వం ఇప్పుడు 100 రోజుల కార్యాచరణ అనేది ప్రారంభించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా డైల్ 100, డైల్ 112 దీనికి మీరు ఫోన్ చేసినట్లయితే ఇమీడియట్గా పోలీసు రష్ అయ్యి మీరు చెప్పిన ప్లేస్కి సకాలంలో చేరుకునే విధంగా ఇమీడియట్ రెస్పాన్స్ టైం కూడా క్యాల్కులేట్ చేస్తూ పైకి తెలియజేయాల్సిన నెసెసిటీ ఉంది. దాని ప్రకారం మీకు అలాగే నా నెంబర్ కూడా ఇస్తాను. నా నెంబర్ నోట్ చేసుకోండి. 9440 9440 796 584. ఎప్పుడు అయినా సరే ఫోన్ చేసినా సదా మా పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుంది. రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు గ్రామదేవత శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా చేస్తున్నారు. సుమారు పుష్కర కాలానికి ఒకసారి జరిగే ఈ మహోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, ఆయన అల్లుడు కామెడియన్ భద్రం కుటుంబ సభ్యులు శనివారం ఉదయం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ భారతదేశంలో గ్రామాల సంస్కృతిలో భాగంగా అమ్మవారి జాతరలు జరుగుతున్నాయని, ఇవి కుటుంబ ఐకమత్యానికి, గ్రామ అభివృద్ధికి నిదర్శనమన్నారు. భక్తజనులందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గంగిన పెద్దబ్బులు, గంగిన నాగేశ్వరరావు, కొల్లి వెంకట్రావు, యానాపు యేసు, బివి రామారావు, సోము కృష్ణ, సోము గాంధీ, ఆకుల నర్సివేణి, స్వామి, సూరి, కిరణ్, కండేల రామారావు, నల్ల బాబు, పివి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉంటే వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చునని అర్బన్ రేంజ్ డిఐ బి దిలీప్ కుమార్ అన్నారు. స్థానిక మున్సిపల్ కాలనీ బిఈఎం ఎయిడెడ్ ఉన్నత పాఠశాల, శ్రీ నాగరాజ ఉన్నత పాఠశాల, కాళీ స్పెషల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో పలు పాఠశాలల ఆవాసాల ప్రాంతాల్లో ఈ ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవటం, ఇంటి ముందు డ్రైన్లలో చెత్త పేరుకొని నీరు నిల్వ ఉండకుండా చూసుకోవటం చేయాలన్నారు. మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు పెరిగి మలేరియా ప్రబలే ప్రమాదం ఉందన్నారు. తాగి పడేసిన కొబ్బరి బోండాలు వాడకుండా రోడ్డు పక్కన పడేసిన టైర్లలో ఈడిస్ దోమ పెరిగి డెంగ్యూ వ్యాధిని కలుగజేస్తుందన్నారు. పూల కుండీల అడుగు ప్లేట్లలో నీటిని ఇంటి చుట్టూ ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ నాగరాజ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చక్రధర్, బిఈఎం ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులు బి చిట్టిబాబు, సిఆర్పీలు జయంతి శాస్త్రి, జె శ్రీనివాసరావు, కుమారి, ఇందిర, కోటేశ్వరి, నాగలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భారతరత్న పివి నరసింహారావు వాస్తవానికి రత్నమే అని ఆంధ్రకేసరి యువజన సమితి కొనియాడింది. భారత ప్రధానిగా కొనసాగిన పివి నరసింహారావు తన అపురూప చాకచక్యంతో భారతదేశాన్ని ఆర్థికంగా ఎంతో పైకి తీసుకొచ్చారని, సరళీకృత ఆర్థిక విధానాలతో భారతదేశాన్ని ఎక్కడికో తీసుకువెళ్లారని తెలిపింది. సమితి అధ్యక్షులు దేశిరెడ్డి బలరామనాయుడు అధ్యక్షతన పివి జయంతి కార్యక్రమం జరిగింది. గోదావరి గట్టున పివి నరసింహారావు పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పివి ఆనాటి విధానాల వల్లే ఈనాడు ఎంతో మంది సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ముందుకు వెళ్లగలుగుతున్నారని చెప్పారు. సమితి కార్యదర్శి బాదిరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ పివికి పలు భాషలతో సంబంధం ఉందని తెలియజేశారు. రాజమండ్రికి చెందిన ఆంధ్రకేసరి యువజన సమితికి ఆయన జీవితకాల సభ్యుడని తెలియజేశారు. ఆంధ్రకేసరి జూనియర్ కాలేజీని నెలకొల్పటంలో ఆయన హస్తం ఉండటం గర్వకారణమన్నారు. ఈ రకంగా పివికి రాజమండ్రితో ఉన్న అనుబంధం ఉండటం విశేషమన్నారు. సమితి సభ్యులు దుర్వాసల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అపర చాణక్యుడిగా పేరొందిన పివి నరసింహారావు గారిది జయంతి కార్యక్రమం. వారు ఈ దేశాన్ని చాలా క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపెట్టిన సందర్భం అందరికీ మనకు తెలుసు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ మన ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో
ఆయన జయంత్యోత్సవ కార్యక్రమాన్ని ఈ పివి నరసింహరావు పార్కులో నిర్వహించడం జరుగుతుంది. మా ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. స్వర్గీయ పివి నరసింహరావు గారు 103వ జయంతి సందర్భంగా ఈరోజు ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో మరి జయంతి జరుపుకోవడం మన యొక్క అందరి అదృష్టంగా భావించాలి. భర్తతో విభేదాల కారణంగా నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళను పోలీసులు మత్స్యకారులు అప్రమత్తమై రక్షించిన ఘటన రాజమహేంద్రవరం రోడ్ రైల్ వంతెనపై చోటు చేసుకుంది. రాజమహేంద్రవరానికి చెందిన వివాహితకు భర్తతో కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ దంపతులకు బాబు పాప సంతానం. దంపతుల మధ్య వివాదం తారాస్థాయికి చేరటంతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని ఇంటి నుంచి బయటకు వచ్చేసే 4:30 గంటల సమయంలో పైనుంచి గోదావరిలోకి దూకేసింది. ఘటన చూసిన చోదకులు వెంటనే 100 నెంబర్కు సమాచారం ఇచ్చారు. 2 పట్టణ పోలీసులు వెంటనే వంతెనపైకి చేరుకుని ధోబీఘాట్ వద్ద జాలర్లను అప్రమత్తం చేశారు. మహిళకు ఈత రావటం, నదిపై తేలియాటంతో నిమిషాల వ్యవధిలో జాలర్లు అక్కడికి చేరుకుని ఆమెను రక్షించగలిగారు. పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్లి ఆమెను విచారించారు. భర్తతో పాటు కుటుంబీకులను పిలిపించి సిఐ బి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈ సందర్భంగా జాలర్లు పోలీసులను పలువురు అభినందించారు. పెండింగ్ విచారణ దశలో కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ జగదీష్ ఆదేశించారు. జిల్లా పోలీసు యంత్రాంగంతో నెలవారీ నేర సమీక్షను నగరంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై నిఘా ఉంచడంతో పాటు పెట్రోలింగ్ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ క్రైమ్, యాంటీ డ్రగ్స్, మహిళలపై జరిగే నేరాల కట్టడికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మాదక ద్రవ్యాలు, నాటుసారా, గంజాయి కేసుల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అప్రమత్తంగా విధులు నిర్వర్తించిన పలువురు అధికారులను ఎస్పీ అభినందించారు. వారికి ప్రశంసా పత్రాలు, నగదు రివార్డులను అందజేశారు. సమావేశంలో ఏఎస్పీలు పి అనిల్ కుమార్, టి సర్కార్, డిఎస్పీ డి ప్రభాకర్, జిల్లాలోని వివిధ జోన్ల డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్రాం కార్యాలయంలోని ప్రచార రథం దగ్ధమైన ఘటన శుక్రవారం రాత్రి 11:30 చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్రాం కార్యాలయంలోని ప్రచార రథం దగ్ధమైన ఘటన శుక్రవారం రాత్రి 11:30 సమయంలో చోటు చేసుకుంది. విఎల్పురం కార్యాలయ ఆవరణలో నిలిపి ఉంచిన ప్రచార రథం నుంచి మంటలు వ్యాపించడంతో అటుగా వెళుతున్న స్థానికులు గమనించి భరత్ అనుచరులకు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం నగర అధ్యక్షుడు అడప శ్రీహరి వెంటనే సమాచారం అందుకుని అక్కడకు చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రకాశం నగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పి పరిస్థితి చక్కదిద్దారు. ఘటనా స్థలాన్ని బొమ్మూరు సిఐ ఎండి ఉమర్తో పాటు భరత్రాం పరిశీలించారు. విద్యుత్ ఘాతంతో ప్రమాదం జరిగిందా, ఎవరైనా ఆకతాయిలు నిప్పు పెట్టారా అన్నది తెలియాల్సి ఉందని సిఐ తెలిపారు. విశ్వేశ్వర రెడ్డి గారు ఐ థింక్ 1958 నవంబర్లో జన్మించారు. ఇక్కడికి దగ్గరలో ఉన్న విలేజ్లో. అండ్ ఆయన గురించి ఆ పుస్తకంలో కూడా రాశారు, మేము కూడా విన్నాము. అప్పటి మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ నుంచి బయటకు వచ్చి కష్టపడి ఒక టార్గెట్ ధ్యేయం పెట్టుకుని అంచెలంచెలుగా బయటకు వచ్చారు. అయితే ఆ ధ్యేయంలో అది ఆయన ఒక్క ధ్యేయం పెట్టుకోలేదు. ఇది లేదు, నేను ఈ సొసైటీకి సేవ చేయాలి, ఈ సొసైటీలో ఎంతోమంది మనం పైకి తీసుకురావాలి, ఆ ధ్యేయం పెట్టుకుని అలా పైకి వచ్చారు. మాకు తెలిసిన రోజుల్లో, ఆ కాలేజీ రోజుల్లో ఆయన
మద్దిలపాలెం నుంచి ఎక్కువ వచ్చారు. మద్దిలపాలెం నాకు చాలామంది ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ కూడాను. ఈవెన్ అక్కడ విశాఖపట్నంలో చదువుకుంటున్న రోజుల్లో గవర్నమెంట్ ఏవో కొంచెం సైట్స్ ఎలకేట్ చేస్తున్నాయి. అంటే అప్పుడు ఇల్లు కాలిపోవడం ఏదో జరిగింది కాకుండా సైట్స్ ఎలకేట్ చేస్తుంటే ఈయనకి తెలిసింది. వెంటనే ఆయన వెళ్ళి తెలిసిన మనుషులందరూ పట్టుకుని చాలామందికి అప్పుడు చదువుకుంటున్న రోజుల్లో ఊరికే సైట్లు ఇప్పించారు. ఇవాళ వాళ్ళందరూ కోటీసులు అయిపోయారు విశాఖపట్నంలో. అంతటి సేవ కూడా అప్పటి నుంచే మొదలుపెట్టారు. ఆ తర్వాత అఫ్కోర్స్ అందరికీ తెలిసిన విషయమే ఏపీ పేపర్ మిల్లో జాయిన్ అయ్యారు. ఏపీ పేపర్ మిల్లో కూడా ఆయన ఒకవైపు ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉంటూ రెండో వైపు ఆయన వర్కర్స్ యూనియన్కి మేనేజ్మెంట్కి వారధిగా ఉండేవాడు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 75-80 ఇప్పుడు 2024లో వచ్చాం. అదే 24 ఇది 20 దగ్గర 44 ఇయర్స్ తర్వాత 44 ఇయర్స్ తర్వాత చాలా మంది కలిశారు. అంటే మధ్యలో కొంతమంది కలుస్తున్నాం, అయినప్పటికీ చాలా మంది 44 ఇయర్స్ తర్వాత కలవడం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం సొంత గ్రామానికి కానీ మన కన్న తల్లి దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు మనం ఎంతో ఆనందం పొందుతాం. అలాగా 5 సంవత్సరాలు సోదరులాగా కలిసి, సోదరు కూడా ఉందనుకోండి, కలిసి అంతా ఒక గ్రూప్గా 5 సంవత్సరాలు మరి ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో మరి ఇంజనీరింగ్ చదువు అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగే ఫీల్ అయ్యి అంతా కూడా చాలా హ్యాపీగా రోజులు చదువుకునే రోజులు అంటే ఎవరైనా చదువుకునే రోజులు జీవితాంతం 10 రోజులు ఉండాలని కోరుకుంటారు. అలా చాలా హ్యాపీగా గడిపే రోజులు. మళ్ళీ తర్వాత ఇప్పుడు 44 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా హ్యాపీగా గడుపుతానని చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా అందరు ఫ్యామిలీస్ గురించి ఇంట్రడక్షన్ చేశారు. మా మిస్సెస్ ఉమామహేశ్వరి, నేను రాజమహేంద్రి విద్యా సంస్థలని రాజమండ్రిలో జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, పీజీ కాలేజీ, అలాగే రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి మన ఆంధ్రలోనే మరి వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్గా పేరు వచ్చింది ఆ స్కూల్. అలాగే చాలా బిజినెస్లు, ఫైనాన్స్ బిజినెస్, కళ్యాణ మండపం, ఇలా రకరకాల బిజినెస్లు కూడా ఉన్నాయి. అవన్నీ చేయడానికి ఆవిడే కారణం. ఎందుకంటే ఎవరు మగవాడి వెనకాలన్నా ఆ విజయానికి, ఆ సక్సెస్కి కారణం వైఫ్నే సాధారణంగా అనుకుంటాం. కానీ అది కూడా వాస్తవం లేదు. ఎందుకంటే ఆవిడే ఏదైనా ఎంకరేజ్ చేసి ఈ రకంగా డెవలప్ అవడానికి. ఆవిడ కూడా మొదటి నుంచి ఒకటే కోరుకునేది, మా ఆయన ఒక వ్యక్తి కాదు ఒక సంస్థ అవ్వాలని చెప్పి ప్రతిసారి వెళ్ళినప్పటి నుంచి కూడా. అలాగే ఆవిడ కోరిక మేరకే ఈ విద్యా సంస్థలన్నీ స్థాపించి వ్యాపారాలన్నీ మొదలెట్టడం జరిగింది. ఇవాళ దగ్గర ఒక 200 కుటుంబాలకి నెలలా నేను జీతం ఇచ్చి నా ఆధ్వర్యంలో 200 కుటుంబాలు పడ్డాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ తప్పులు ప్రజలకు శాపాలుగా మారాయి. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసును మళ్లీ విచారించాలి. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల డిమాండ్. పోలవరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధం. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్. జూలై 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి వెల్లడి. మీ భద్రత మా అందరి బాధ్యత. నా నెంబర్కు కాల్ చేయాలని ఆదిరెడ్డి సూచన. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ న్యూస్.